కిరోసిన్ పోసుకుని వెలిగించుకుంటాం అంటున్నారు. చలిమంటలా అంటే అయ్యో ఛీ! వాళ్ళు చూస్తుంటే చలిమంట వేసుకునే వాళ్ళలా ఉన్నారా? కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటాం అంటున్నారు. అలాగా? అయ్యో అవునే, వెంటనే వీళ్ళ ఆపు. చూసారా మీరంటే ఆంటీకి ఎంత అభిమానమా? అయ్యో అభిమానమా ఆవకాయ తొక్క. అసలే కిరోసిన్ రేటు పెరిగిపోయింది. అంతగా చావాలనుకుంటే పైనుంచి దూకమను. పైసా ఖర్చు లేకుండా చేస్తారు. ఆంటీ అంటే కిరోసిన్ కోసం బాధపడుతున్నారు తప్ప మేం పోతామని కాదనమాట. మీదేముందే, మీరు పోతే 3వ రోజు నా కొడుకులకి మళ్ళీ పెళ్లి చేస్తాను. అంతేగాని మీకు భయపడి మాత్రం పెత్తనం ఇవ్వను. పెత్తనమా? అంటే ఇదంతా మీరు చేస్తుంది పెత్తనం కోసమా? అవును మళ్ళీ, అందుకే చోమంటున్నాను. మేం చేస్తే మాతో ఆగదండి. మీరు మీ అబ్బాయిలు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అది చూసుకోండి. ఇలాంటి మాటలు చాలా విన్నాం. పోండే. ఆంటీ అమ్మా అది చెప్పేది కరెక్ట్. వీళ్ళు చేస్తే మనం జైలుకి వెళ్తాం. ముందు వీళ్ళని ఎలాగైనా ఆపమ్మా. అక్కలు ఇంకా చూస్తారేంటి? కమాన్ పదండి. అక్కలు 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 నా మాట వినండి అక్కలు. ముష్టి పెత్తనం కోసం మీ జీవితాలను అర్థాంతరంగా నాశనం చేసుకోవద్దు అక్కలు. నా మాట వినండి అక్కలు. అసలు మాకు తిప్పులని నీ వల్లే వచ్చాయి. తిప్పులని మధు మధు నా మాట విను మధు. ఉన్నది ఒకటే జీవితం, మళ్ళీ రాదు. కొంచెం ఆలోచించు మధు. ఆస్తి లేనప్పుడు ఈ బతికెందుకు? తప్పు. సిరిషదున సిరిషదున సిరిషక్క, నా కోసం కాకపోయినా ఇదిగో ఈ నగల కోసమైనా ఈ పని చేయదు ప్లీజ్ అక్క, ప్లీజ్. సర్లే, మీ ఆంటీ మెడలో ఉన్న నగలు తీసుకొచ్చి నాకివ్వు, అప్పుడు చూస్తాను. అయ్యయ్యో, నేనివ్వను. విన్నావు కదా, మూసుకొని ఉండు. రెడీయా? రెడీ. అయ్యో నా మాట వినండి. అయ్యో నా మాట వినండి. అంటుకుంటే సిగరెట్ కాళ్ళట్టు కాలిపోతారు. సిగరెట్ అబ్బా ఏదో ఒకటి అంటుకున్నట్టు కాలిపోతారు. ఆపండి అక్కలు. మధు మధు అయ్యో మధు 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 ప్లీజ్ ఆపండి. అయ్యో, ఆపండి. ఆపండి అక్కలు. శిరీషక్క అగిపెట్టి ఇవ్వు ఇవ్వు. చెప్తే అర్థం కావట్లే. జరగండి మధు. ఇటు మధు. నేను ఇవ్వను. మధు ఇవ్వు. మధు నేను లోపలికి వెళ్ళొస్తే. నేను ఇవ్వను. ఇవ్వు మధు. మళ్ళీ వదులు. హే, నన్నే కొడతావా? నిన్ను అయ్యయ్యో, మళ్ళీ ముగ్గురు కలిసి ఏం చేశారే? అమ్మా అమ్మ మళ్ళీ. అయ్యో, రక్తం. అయ్యో, రక్తం. అమ్మో, రక్తం. అమ్మో, రక్తం. అయ్యయ్యో, ఎంత పెద్ద దెబ్బ తగిలిందే. ఒకసారి పాలిస్తున్నానా? ఛీ, ఇదంతా నీ వల్లే. అత్తయ్య గారు, నేనేం మధుమతి. చేయలేదు. ఏమైంది? నువ్వెంతో మంచిదానివని, మానవత్వం దయా జాలి ఉన్నదానివని నమ్మి నా కూతురు నీకు అప్పచెప్పి వెళ్తే నువ్వు చేసే దుర్మార్గం ఇదా? అది కాదండి. చాలు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మడం నాదే పొరపాటు. ఉప్పుని చూసి కర్పూరం అనుకోవడం నేను చేసిన తప్పు. ఇన్నాళ్ళు నీ మాటలు నమ్మి నువ్వు నాకు సహాయం చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఇన్నాళ్ళు నువ్వు నాకు చేస్తున్న సహాయం కాదు, అన్యాయం, ద్రోహం, పాపం. అయ్యో, నేనేం చేయలేదండి. మీకు నిజం తెలియాలని ఇవన్నీ చేస్తున్నాను, అంతే తప్ప. నిజం తెలిసింది. నీ అసలు నిజమేంటో ఇప్పుడు బయటపడింది. నీకు నా కూతురు మీద ఎంత కోపం, ద్వేషం, పగ, ప్రతీకారం లేకపోతే ఇంతమంది ముందు తనలా నెడతావు? అవును రాజశేఖర్ గారు, మీకేం చెప్పిందో మాకు తెలియదు గానీ మీరు వెళ్ళిన దగ్గర నుంచి మాకు నరకం చూపిస్తోందండి. కంటి మీద కొనుక్కు లేకుండా
లేకుండా చేస్తుంది. అవును నాన్నగారు, మనిద్దరం కలవడం తనకి ఇష్టం లేదు. అందుకే లేనిపోనివి చెప్పి తండ్రి కూతుళ్ళని విడదీసి 25 ఏళ్ల తర్వాత మీరు కలిసినా కూడా మీ ప్రేమ నాకు దక్కకుండా చేస్తుంది. అయ్యయ్యో, ఏదేదో ప్లాన్లు వేసి మళ్ళీ మీ కూతురు కాదని నిరూపించడానికి ప్రయత్నిస్తుంది. అబద్ధం. అసలు ఈమె మళ్ళీ కాదు, మీ కూతురు అంతకంటే కాదు. అదిగోండి, చెప్పానా అదే చెప్తుందని. నిజం సార్, కావాలంటే వద్దు, నువ్వేం చెప్పొద్దు. ఆ రోజు నువ్వు 4 రోజులు గడువు అడిగితే నాకు న్యాయం చేయడానికి, నేను మోసపోకుండా కాపాడడానికి అడిగామనుకున్నానే కానీ నన్ను మోసం చేయడానికి అని నా బిడ్డ కళ్ళలో కన్నీళ్లు చూసాకే అర్థమైంది. నిన్ను నమ్మి ఎంత పొరపాటు చేశానో నాకు అర్థమైంది. అసలు నువ్వు ఇంత పని చేస్తావని కళ్ళ కూడా అనుకోలేదు. మీకు చేతులు జోడించి చెప్తున్నాను, నాకు తెలిసి మీకే అపకారం చేయలేదు, నేను చేయలేను కూడా. ఎందుకంటే మీరు నా ప్రాణదాత, నాకు పునర్జన్మనిచ్చిన దేవుడు. అలాంటి దేవుడికి నేను ఇలా ద్రోహం చేస్తాను? నిజంగా మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. మీ మొహంలో సంతోషం చూడడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. కానీ మీ కళ్ళల్లో కన్నీళ్లు చూశాను, అందుకు నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. మీరు మళ్ళీ రమ్మని పిలిచేంత వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. పీడ విరగడైంది. దాని గురించి మీరేం బాధపడకండి. దానికి ఇలాంటివేం కొత్త కాదు. అయినా సరే తను నా కూతురు లాంటిది. తనేదో ఆవేశంలో తొందరపడి ఉంటుంది. దాంతో నేను కాస్త ఆవేశపడ్డాను. అవును రాజశేఖర్ గారు, యాక్చువల్గా అది ఇది అని ఎంతో ఖర్చు చేశాను. ఇదే కావాలని మా మధ్య గొడవ పెట్టింది. ఇప్పటికైనా మళ్ళీ మీ కూతురని నమ్ముతారా లేదా? నమ్ముతున్నాను. చాలా సంతోషం అండి. మీకిచ్చిన మాట ప్రకారం మీ కూతుర్ని మీకు అప్పచెప్పాను. మాకిచ్చిన మాట ప్రకారం ఈ ఆస్తిని మాకు రాసిస్తే లాయర్ని పిలిపించి డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. రేపు పొద్దున సంతకం పెడతాను. చాలా చాలా సంతోషం అండి. అయ్యో అయ్యో నా బంగారు. అన్నయ్య గారు, అయితే ఆస్తి మనకి వచ్చేస్తుందన్నమాట. అమ్మా ఆ రోజు నువ్వు 4 రోజులు గడువు అడిగితే నాకు న్యాయం చేయడానికి, నేను మోసపోకుండా కాపాడడానికి అడిగామనుకున్నానే కానీ నన్ను మోసం చేయడానికి అని నా బిడ్డ కళ్ళలో కన్నీళ్లు చూసాకే అర్థమైంది. అమ్మ మధు, ఆ రాజశేఖర్ గారి ఆస్తి మొత్తం కొట్టేబోతుందంట మన అత్తయ్య. ఏంటనే నువ్వు అనేది? అవును సిస్టర్, ఎవరైతే తన కూతుర్ని తనకు అప్పగిస్తారో వాళ్ళకు తాను యావదాస్తి రాసిస్తానని ఆ రాజశేఖర్ గారు మాటిచ్చారా? అవును, ఇచ్చాను. అదే ఇప్పుడు కొంప ముచ్చబోతుంది. ఎలా అన్నయ్య? నీ కూతురు నీకు అప్పగిచ్చాను అన్న మాట ప్రకారం నీ ఆస్తి మొత్తం రాసివ్వు అని ఆ రాజశేఖర్ గారిని అడిగిందంట మన అత్త. దాంతో ఆయన లాయర్ గారిని కూడా పిలిపించుకోమన్నారట. ఈరోజో రేపో ఆస్తి మొత్తం మన అత్త పేరు మీద రాసేస్తారట. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి ఆమె చేతికి వెళ్ళడానికి వీల్లేదు. కానీ రాజశేఖర్ గారు మాట తప్పరు కదా సిస్టర్. ఇచ్చిన మాట కోసం ఆస్తి మొత్తం రాసిస్తారు. రాయనివ్వకూడదన్నయ్య. అది మనకు సాధ్యమా సిస్టర్? పైగా నువ్వు వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ చెప్పినా ఆయన వినడు.
దీన్ని ఆసరా చేసుకొని మన అత్త పండుగ చేసుకుంటుంది సిస్టర్. ఆ పండగ మనం చేసుకొనివ్వమన్నయ్య. ఇన్ని రోజులు మనం కష్టపడింది ఆస్తి అనసూయత్త చేతికి వెళ్ళడానికే కాదు, రాజశేఖర్ గారికి న్యాయం చేయడానికి. నిజంగా ఆయన ఆస్తి రాస్తే మనం బతికుండి వృధా, దానికంటే చావడన్నయ్య. సిస్టర్, అవునన్నయ్య, మనం ప్రాణాలతో ఉండగా మంచికి చెడు జరగకూడదు, న్యాయం అన్యాయం చేతిలో నలిగిపోకూడదు, ధర్మం దగ పడకూడదు. అదే జరిగిందనుకో, ఈ మధుమతి మరణించిన దాంతో సమానం. సిస్టర్, అందుకే చెప్తున్నాను, నన్ను నమ్మిన రాజశేఖర్ గారికి న్యాయం చేస్తాను. ఆస్తి అనసూయత్త చేతికి వెళ్లకుండా ఆపుతాను. వాళ్ళ దురాశకి దుర్ముహూర్తం పెడతాను. ఓకే సిస్టర్, నువ్వేమనుకున్నావు అన్ని చేసే. నేను కౌసు నీ వెన్నంటే ఉంటాం. కౌసు, కౌసు. అత్తయ్య, నేనుండగా నీ ఆటలు సాగనివ్వను. రారా. ఎవరు లేరుగా ఇక్కడ రా. ఏదో చెప్తా అని తీసుకొచ్చావు, ఇలా చెప్తున్నావు ఏంట్రా విషయం? ఏ రంగా, నేను మళ్ళీని చేసుకుంటే నీకేమవుతుందిరా? వాంత అవుతుందిరా. నీ బొందరా, నీకు ఏ వరుస అవుతుందా అని అడిగా. వదిన ఇద్ది. అదే నేను చేసుకుంటే నీకేమైద్ది? నా మరదలవుతుందిరా. కానీ నేను చేసుకున్న తర్వాత నువ్వెలా చేసుకుంటావురా? నీ తర్వాత కాదు, నీకన్నా ముందే చేసుకుంటాను. ఏడ్చావు, మళ్ళీ నాదిరా. ఆహా, నువ్వు కొనేసావా? అయినా పెళ్ళై పెళ్ళం ఉండంగా రెండో పెళ్లి చేసుకుంటూ నేరంరా. అబ్బచ్చా, మరి నీకు పెళ్ళయింది కదరా? ఎవరో ఆ కొంగమోహందా, దానికి విడాకులు ఇచ్చేస్తున్నాను. నన్ను కొంగ మొహం అంటావురా? నీదేరా కొంగ మొహం? నేను దానికి విడాకులు ఇచ్చేస్తా. రే, నా పెళ్ళానికి నువ్వు విడాకులు ఇవ్వటమేంట్రా? నోరు మీరా, నేను విడాకులు ఇస్తానది నా పెళ్ళానికి రా. ఓహో, పాపం రా, దేవతలాంటి వదినికి అన్యాయం చేస్తావా? అది దేవతేంట్రా, మేకప్ లో ఉన్న దెయ్యం రా. దాని మేకప్ లేకుండా చూడు, దేవతనో దెయ్యమో అర్థమవుతుంది. నన్ను దెయ్యం అంటావా? కోతి మొహమాడ, చెప్తారా నీ పని? అంటే మళ్ళీ వదలవా? డీప్ గా లవ్ చేస్తున్నారా? మరి వదిన విడాకులు ఒప్పుకోకపోతే? మరి మా మరదలు విడాకులకు ఒప్పుకోకపోతే? ఏ పశువులు ఇంజక్షన్ ఇస్తాను రా, అప్పుడు కోతిలాగానో కుక్కలాగానో మారిపోతుంది. ఆ వంకతో వదిలిచ్చేసుకుంటా. అంత ప్లాన్ వేసావా? అమ్మ రంగా, నీ బుర్రలో ఇంత వింత ఆలోచనలున్నాయా? మరి నువ్వేం చేస్తావురా? అది వేసుకున్న మేకప్ లో కెమికల్స్ కలిపేస్తాను రా. అది తెలియక పేడ పూసుకున్నట్టు పూసేసుకుంటుంది. దాంతో ముఖము కొండముచ్చిలా తయారవుతుంది. ఆ వంకతో దాన్ని వదిలేస్తా. అమ్మ పేకాట పాపరు, నీకు పేకాట మాత్రమే వచ్చు అనుకున్నాను. పెద్ద పనులు చేయడం కూడా బాగానే వచ్చు. సరేరా, ఇవన్నీ కాదు, ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఏంట్రది? రేపు రాజశేఖర్ గారి ఆస్తి మొత్తం మల్లి పేరు మీద రాస్తున్నారు. దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటే వాడికి ఆస్తి మొత్తం సొంతమైంది. కాబట్టి ఇద్దరం కలిసి మల్లికి ట్రై చేద్దాం. మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటే మళ్ళీ నీది, ఆస్తి నాది. ఒకవేళ నన్ను చేసుకుందనుకో, మళ్ళీ నాది, ఆస్తి నీది. అలా కాదురా, మళ్ళీ ఎవరు చేసుకున్నా ఆస్తి మాత్రం ఇద్దరం సమానంగా పంచుకుందాం రా. ఓకే బ్రదర్, ఈ ఐడియా బాగుంది. నువ్వు చెప్పినట్టే మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకున్నా ఆస్తి మాత్రం ఇద్దరం పంచుకుందాం. చూసావా కౌసు, నీ తమ్ముడు ఎంతకు తెగించాడో? అవునండి, ఈ విధాలేంటండి ఇలా తయారయ్యారు? నీ చిన్న తమ్ముడు గ్లామర్ అలాంటిదే. వండల ఆడవేషంలో చూస్తే నాకే నీకు విడాకులు ఇయ్యాలనిపిస్తుంది. చాలు ఆపండి. ముందు ఈ ఘోరం నప్పే ప్లాన్ ఉంటే చెప్పండి. అసలు వాళ్ళు చేసుకోవాలంటే మీ తమ్ముడు మాత్రం ఒప్పుకోవాలి కదే. మళ్ళీ దానికి ఒప్పుకోదు కదరా. అందుకే ఒక మాస్టర్ ప్లాన్ వేసాను. ఏంట్రా అది? ఈరోజు రాత్రికి దాన్ని కిడ్నాప్ చేద్దాం. కిడ్నాపా?
కిడ్నాపా? అవునరా, కిడ్నాప్ చేద్దాం, ఈ రాత్రికి పెళ్లి చేసుకుందాం. నువ్వు సూపర్ రా. పదరా, ఎవరని వింటారు. ఎవరు లేరు కదా, ఎవరు లేరు. పద 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 పద. పదరా. ఆ. అమ్మ నా బామ్మద్దులారా, చూసావని తమ్ముళ్ళు కిడ్నాప్ దాకా వెళ్ళిపోయారు. ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత శోభనం. చాలే ఆపండి. ఇప్పుడే వెళ్ళి ఆ వెధవల చంపలు పగలగొట్టి అది మళ్ళీ కాదురా మీ తమ్ముడు అని చెప్పొస్తాను. ఆగు, ఆగు. ఇప్పుడు అది కాదు ముఖ్యం. అర్జెంటుగా మధుకు ఫోన్ చేసి ఈ విషయం చెప్దాం. పద అంతేనంటారా? పద. పదండి. చూసావా అక్క, బావగారు ఎంతకు తెగించారో చెత్త ఎదవా. ఏయ్, కావాలంటే నీ మొగుడిని తిట్టుకో, నా మొగుడిని ఏమని అన్నావో? చెత్త ప్లాన్స్ ఇచ్చేది నీ మొగుడైతే నా మొగుడిని ఎందుకు తిడతానక్క? అబ్బో, నీ మొగుడు పెద్ద శ్రీరామచంద్రుడు. చూసావుగా, కుక్క ఇంజెక్షన్లు ఇచ్చి నిన్ను కోతిలా మారుస్తానన్నాడు. నీ మొగుడేమైనా తక్కువ అనుకుంటున్నావా? నిన్ను కొండ ముచ్చిలాగా మారుస్తానని అన్నాడు కదా. నా మొగుడు మగాడే, 1000 సిగల్లో పూలు పెడతాడు. అడగడానికి నువ్వెవరివే? నా మొగుడు కూడా మగాడే, ఒక్కదాన్ని కాదు 100 మందిని చేసుకుంటాడు. నీకెందుకే? అసలు అడగడానికి నువ్వెవరు? అబ్బో, పెద్ద దిగొచ్చాడు మన్మధుడు. ఈయన బూరి బొగ్గలు చూసి 100 మంది కాదు, ఒక్కదాన్ని రమ్మని చూద్దాం. నీ మొగుడు అందగాడు మరి. ఆ మిడిగుడ్లను చూస్తే వెంటబడి కొడతారు. ఏయ్, నా మొగుడిని మిడిగుడ్లంటావే? నా మొగుడివి బూరి బుగ్గలంటావా? బావుగారు తండ్రితో సమానమే, తిడితే కళ్ళు పోతాయి. మరిది గారు కొడుకుతో సమానం, తిడితే కాళ్ళు పోతాయి. చిప. అవునే, వాళ్ళని కదే తిట్టాలి, మనం తిట్టుకుంటున్నావేంటే? అవునక్క, మొగుళ్ళ మాయలో పడి మనం తిట్టుకున్నాం. సారీ చెల్లి. సారీ అక్క. మా బంగారు చెల్లి. ఇదిగో, ఈ రోజు వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాకూడదే. వాళ్ళని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. అలాగే సరేనా? అక్క, పద. పద. ఏమైంది? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటోంది. అలాగా, సరే, ఓ పని చేద్దాం. ఏంటది? వీళ్ళని ఫాలో చేద్దాం. వాళ్ళు చేసే ప్రతి పనిని మనం షూట్ చేద్దాం. ఎందుకు? షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్ లో పెడదామని. వెటకోరం ఆపి తిన్నక చెప్పండి. ఆ, మీ తమ్ముళ్ళిద్దరూ ఆ చేతుగాడికి తాళి కట్టబోతే ఊకుంటాడా? నేను మళ్ళీని కాదురా చేతునని వాడి నోడుతాడు, వాడి చెప్తాడు. అదంతా మనం షూట్ చేసి మధుకు చూపెట్టామనుకో, మధు ఛాలెంజ్ గెలుస్తుంది. అది లెక్క. పద, వెళ్ళి కెమెరా తెచ్చుకుందాం. పద. పదండి. మళ్ళీ ఆహా, నిన్ను తలుచుకుంటేనే నా మనసు పులకరిస్తుంది. ఆహా, నీకోసమే వస్తున్నా. ఆహా, మళ్ళీ నువ్వు నా సొంతమే. ఆహా. అమ్మ నా పేక మొగుడా, చెప్తారా నీ పని? పడుకుందా లేదా చూద్దాం. అమ్మయ్య, నిద్రపోతుంది. అమ్మయ్య, మళ్ళీ మళ్ళీ వస్తున్నా. అమ్మయ్య, చెప్తారా? నీ పని చెప్తా ఉండు. అయ్యో, డోర్ లాక్ పడిపోయినట్టుంది.
ఇప్పుడు ఎలా బయటకు వెళ్ళాలి? రా అక్క థ్యాంక్స్ అక్క. పదవే. ఎక్కడికి వెళ్ళాలక్క? నేను చెప్తాను పదవే. ఏంటేంటేంటేంటి ఈ రోజు మన ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఓ 100 సార్లు వెన్నెల్లో తిరిగితే అష్టైశ్వర్యాలు కలుగుతాయా? అయ్యో. అవునత్తయ్య గారు, పొద్దున్న టీవీలో చూసా. అయితే సరే పదండి తిరుగుదా. రండి 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 రండి. అత్తయ్య గారు, పదవే. అత్తయ్య గారు, అంటే మీరు వెన్నెల్లో తిరిగితే మీకు జలుబు చేస్తుంది. మీరు ఇక్కడే ఇదిగో ఇలాగే తిరుగుతూ ఉండండి, మేమిద్దరం బయట తిరుగుతాం. జాగ్రత్తగా తిరగాలి. జాగ్రత్త అత్తయ్య గారు. మీరు ఇక్కడే ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తిరగాలి. మా మంచి అత్తయ్య గారు ఇక్కడే తిరుగుతారు. పదవే. అయ్యో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, అమ్మా నాకు కరుణించు, ధనాన్ని కరుణించు తల్లి. నాకు మస్తుగా డబ్బులు కావాలి, ఇవ్వమ్మా.